అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి వందలాది మంది చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. విమానం కుప్పకూలి మంటలు ఎగసిపడినా ప్రమాదం నుంచి సేఫ్ గా నడుచుకుంటూ బయటకొచ్చేశాడు. దెబ్బలు కూడా పెద్దగా ఏమీ తగలలేదు. అది ఎలా సాధ్యం? ఫ్లైట్ లో ఉన్న వారంతా చనిపోతే ఆ ఒక్కడే ఎలా బ్రతికాడు అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. 242 మంది ఉన్న విమానంలో కేవలం 11 సీట్ వద్ద ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ సీటుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఫ్లైట్ జర్నీ చేసే వారంతా ఇప్పుడు 11 సీట్ బుక్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఆ సీట్ కోసం ఫ్లైట్ లో గొడవలు కూడా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా 11 సీట్ కోసం ఓ మహిళ విమానంలో రచ్చ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ అవుతోంది. విమానంలో ముగ్గురు ప్యాసింజర్లు గొడవ పడే సీన్ కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ ఎక్కడో తెలియదు కానీ వీడియోలోని ముగ్గురు మరాఠీలో తిట్టుకుంటూ ఉన్నారు. సో ఈ ఘటన ముంబైలో జరిగిందని అనుకుంటున్నారు. ఓ మహిళ తన వెనుక సీట్లో కూర్చున్న 2 వృద్ధులతో గొడవ పడుతోంది. వాళ్ళు పరస్పరం తిట్టుకుంటున్నారు. ఈ ముగ్గురు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఇక మహిళ అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. విమానమని కూడా చూడకుండా పల్లె బస్సులో తిట్టుకున్నట్లు గట్టిగా అరుస్తోంది. ఆ 2 వృద్ధులు కూడా ఆమెకు గట్టిగానే ఇచ్చేసుకున్నారు. పాపం పక్కనే ఉన్న ఎయిర్ హోస్టెస్లు ఆమెకు నచ్చ చెబుతున్నా ఆ మహిళ వారిని అస్సలు పట్టించుకోవడమే లేదు. ఇదే క్రమంలో ఆ మహిళ పక్కనే కూర్చున్న ఆమె కొడుకు తల్లిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పెద్దగా వర్కౌట్ కాలేదు. కొడుకు మమ్మీ అని పిలిచినప్పుడల్లా కొడుకును చితక్కొట్టేసింది. తనతో గొడవ పడే వారిని కొట్టలేక ఆ కోపమంతా ఆమె కొడుకు మీద తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా 11 సీట్ కోసం జరుగుతున్న రచ్చ అని సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ సర్క్యులేట్ అవుతోంది. నెటిజన్లు కూడా తమ స్టైల్లో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో ఎక్కడా 11 సీట్ కోసం గొడవ పడుతున్నట్లు అనిపించట్లేదు. ప్యాసింజర్లు సీటు సమస్యతో అలా తిట్టుకుంటున్నట్లు అనిపిస్తోంది. కానీ ఇప్పుడంతా 11 సీట్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఆ వీడియో అప్లోడర్ కావాలనే 11 సీట్ కోసం ఫైట్ అంటూ హెడ్డింగ్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందో సరైన కారణం తెలియదు. కానీ విమానంలో మహిళ ఫైరింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఎంతమంది ఆమెను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా అస్సలు ఎక్కడా తగ్గలేదు. పాపం వృద్ధులను కూడా చూడకుండా మాటలతో వారిపై విరుచుకుపడింది. కొట్టడానికి కూడా వారిపైకి దూసుకెళ్లింది. మధ్యలో కొడుకు ఎంట్రీ ఫుల్ కామెడీగా ఉంది. మమ్మీ అని అంటున్నప్పుడల్లా కొడుకును తల్లి చితక్కొట్టడం వేరే లెవెల్. అంతటి సీరియస్ ఫైట్ లోనూ మమ్మీ కొడుకుల కామెడీ పిచ్చెక్కించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 11 సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడటంతో ఆ సీటుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న సమయంలో 11 సీట్ కావాలని అడుగుతున్నారట. ఈ సీట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు సమీపంలో ఉంటుంది. అయితే ఆ ప్లేస్ లో కూర్చుంటే పక్కనే ఉన్న విమాన రెక్కలు అడ్డుగా ఉంటాయి. బయట వ్యూ సరిగ్గా కనిపించదు. అందుకే ఇన్నేళ్లు ఆ సీటును అందరూ రిజెక్ట్ చేశారు. కానీ అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం తర్వాత దాని వాల్యూ తెలిసొచ్చిందట. ఫ్లైట్ జర్నీ చేసే వారంతా ఆ నెంబర్ సీట్ కావాలంటూ పట్టుపడుతున్నారట. అది లక్కీ సీట్ అని అనుకుంటున్నారట. ఒకవేళ మళ్ళీ ఫ్లైట్ క్రాష్ అయితే ఈసారి కూడా ఆ సీటు తమను రక్షిస్తుందని నమ్ముతున్నారట.